అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీ తీత పుచ్చుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కండువా కప్పి సీఎం పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతియాజ్ పార్టీలోకి చేరిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన పదవీ విరమణ ఆమోదించినట్టు ప్రకటన కూడా జారీ చేశారు. ఆయనకు కర్నూలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా సీటు ఖరారైనట్టు తెలుస్తోంది. రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రుషికొండకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు చేరుకున్న పాల్ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు. దీంతో ఆయన కారులోనే ఉండిపోయారు. పోలీసుల తీరుపై పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మీడియా పట్ల కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాల్ దగ్గరికి మీడియా వారిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ లోపల ఏం జరుగుతుందో తెలియాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఎందుకు అంత సీక్రెట్ అని ప్రశ్నించారు. తనను పోలీసులు అడ్డుకోవడం దారుణమని, తనను ఎందుకు ఆపారు, మీడియాకు కూడా ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. రుషికొండ అక్రమాలు ప్రారంభోత్సవాలపై కోర్టుకు వెళ్లి పిల్ వేస్తారని కేఏ పాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. రికార్డ్ రూమ్ కి చెందిన 4 గ్రిల్స్, 2 తలుపులు తొలగించి దుండగులు లోపలికి ప్రవేశించారు. చోరీ విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రూజ్ టీమ్స్ తో చేరుకున్న పోలీసులు ఘటనపై కీలక వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో ఏ వస్తువులు అపహరించారో తెలుస్తుందని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సతీష్ తెలిపారు.